ओम शांति। 8 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, जैसा बाप गाइड है ऐसे गाइड बन सबको घर का रास्ता बताना है, आंधों की लाठी बनना है। బాబా ఏ విధంగా గైడ్లా ఉన్నారో ఆ విధంగా మీరందరికీ కూడా మార్గాన్ని చూపించాలి, గైడ్లాగా అయ్యి అజ్ఞానులకు చేయూత కావాలి అని అంటున్నారు బాబా। ప్రశ్న है, इस बने बनाए अनादि ड्रामा का राज कौन सा है? ఈ తయారు చేయబడినటువంటి అనాది డ్రామా యొక్క రహస్యం ఏంటి? जो तुम बच्चे ही जानते हो, అది పిల్లలైన మీకే తెలుసు। उत्तर है, यह बना बनाया अनादि ड्रामा है, इसमें ना तो कोई యాక్టర్ యాడ్ हो सकता है। ఈ అనాదిగా తయారు చేయబడినటువంటి ఈ డ్రామాలో ఏ పాత్రధారి కూడా కొత్తగా వచ్చి చేరరు। నా కోయి కమ్ హో సక్తా హై, ఎవరు మళ్ళా తక్కువ కారు। మోక్ష కిసి కో భీ మిల్తా నహీ, మోక్షం అనేది ఎవరికి దొరకదు। కోయి కహే కి హమ్ ఇస్ ఆవాగమన్ కే చక్కర్ మే ఆయే హీ నహీ, కొంతమంది ఏమంటారంటే మేము ఈ యొక్క రాకపోకలు అంటే చావు పుట్టుకల్లో మేము రానే రాము అంటారు। బాబా కైతే అలాంటి వాళ్ళతోటి బాబా ఏమంటున్నారంటే కుछ समय के लिए, కొంతసేపటికే, లేకిన్ పాठ से कोई बिल्कुल छूट नहीं सकती, పాత్ర నుంచి మొత్తం తప్పించుకోవడానికి వీలు లేదు। यह ड्रामा का राज तुम बच्चे ही जानते हो, ఈ డ్రామా యొక్క రహస్యం పిల్లలైన మీకే తెలుసు అంటున్నారు బాబా। ओम शांति। मीठे मीठे बच्चे यह जानते हैं कि भोलानाथ किसको कहा जाता है? तुम संगमयुगी बच्चे ही जान सकते हो। భోలానాథుడు అని ఎవరినంటారు? ఈ మాట సంగమయుగి పిల్లలైనటువంటి మీకే తెలుసు। కలియుగి మనుష్య రించకకి भी नहीं जानते, కలియుగం మనుషులకి ఎంత మాత్రమూ తెలియదు। జ్ఞాన్ కా సాగర్ ఏక్ బాప్ है, జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే। వహీ సృష్టి కే ఆది మధ్యాంత కా జ్ఞాన్ సమझाते हैं, ఆయనే సృష్టి యొక్క ఆది మధ్యాంతం జ్ఞానం చెప్తారు। అప్నీ పహచాన్ దేతి है, తన పరిచయం కూడా తెలియజేస్తారు। तुम बच्चे अभी समझते हो, ఆగే కుచ్ నహీ జాన్తే थे, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, అంతకుముందు మాకేమీ తెలియదని। బాప్ कहते हैं, मैं ही आकर भारत को स्वर्ग बनाता हूँ, बेहद का वर्षा देता हूँ। బాబా ఏమంటున్నారంటే, నేనే వచ్చి భారతఖండాన్ని స్వర్గంగా చేస్తాను, అనంతమైన వారసత్వాన్ని మీకు ఇస్తాను అంటున్నారు। जो तुम अभी ले रहे हो, అది మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు కదా। जानते हैं हम बेहद के बाप से बेहद सुख का वर्षा ले रहे हैं, తెలుసు మీకు ఈ అనంతమైన తండ్రితో అనంతమైన సుఖవారసత్వం తీసుకుంటున్నామని। ये बना बनाया ड्रामा है, एक भी యాక్టర్ నా యాడ్ हो सकता నా కమ్ हो सकता, ఇది తయారు చేయబడినటువంటి డ్రామా, దీంట్లో ఎవరు కూడా పాత్రధారి వచ్చి చేరరు, నా తక్కువ లేకపోతే తక్కువ కారు। సభీ కో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై, అందరికీ వాళ్ళ పాత్ర దొరికింది। మోక్ష కో పా నహీ సక్తే, ఎవరు కూడా మోక్షం అనేది పొందరు। జో జో జిస్ ధర్మ కా హై ఫిర్ ఉస్ ధర్మ మే జానే వాలే హై, ఎవరెవరు ఏ ధర్మంలో ఉన్నారో వాళ్ళు ఆ ధర్మంలోకే వెళ్తారు। బౌద్ధి వ క్రిస్టియన్ ఆది ఇచ్చా కరే హమ్ స్వర్గమే జాయి, బౌద్ధి ఆత్మలు కానీ క్రిస్టియన్ ఆత్మలు కానీ మేము స్వర్గంలో వెళ్ళాలి అనుకుంటే परंतु नहीं जा सकते, వెళ్ళలేరు। जब उनका धर्म स्थापक आता है तब ही उनका पाठ है, వాళ్ళ ధర్మస్థాపకులు వచ్చినప్పుడే వాళ్ళ పాత్ర ఉంటుంది। यह तुम बच्चों की बुद्धि में है ना, ఈ యొక్క విషయం అంతా మీ బుద్ధిలో ఉంది కదా। सारी दुनिया के मनुष्य मात्र इस समय नास्तिक है, ప్రపంచంలోని మానవాత్మలందరూ ఇప్పుడు నాస్తికులే। అర్థాత్ బేహద్ కే బాప్ కో నా జాన్నే వాలే హై, ఆ అనంతుడైన తండ్రిని గురించి తెలియనటువంటి వాళ్ళు। మనుష్య హీ జానేంగేనా, మరి తెలుసుకుంటే మనుషులే తెలుసుకోవాలి కదా। నాటకశాల మనుష్యంకి హై, ఈ నాటకశాల ఎవరిది? మనుషులు నటించేది। హరేక్ ఆత్మ నిర్వాణ ధామ్ సే ఆతి హై పాట్ బజానే, ప్రతి ఆత్మ కూడా ఆ నిర్వాణధామం అంటే పరంధామం నుండి పాత్ర నటించడానికి వస్తుంది। ఫిర్ పురుషార్థ కర్తీ హై నిర్వాణ ధామ్ మే జానే కే లియే, మళ్ళీ తిరిగి నిర్వాణధామానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది। కేతే హై బుద్ధ నిర్వాణ్ గయా, అందుకే ఏమంటారు? బుద్ధుడు నిర్వాణం చెందాడు అంటారు। అబ్బు బుద్ధుకా శరీర్తో నహీ గయా, బుద్ధుడి దేహం అయితే వెళ్ళలేదు, ఆత్మ గయి, ఆత్మ వెళ్ళింది। పరంతు బాప్ సమझाते, కానీ బాబా ఏమంటున్నారు? జాతా కోయి భీ నహీ, మధ్యలో ఎవరూ వెళ్ళరు। నాటక్ సే నికల్ హీ నహీ సక్తే, నాటకం మధ్యలోంచి బయటికి వెళ్ళడానికే లేదు।
మోక్ష పా नहीं सकते, మోక్షం అనేది పొందనే లేరు. బనా బనాయా డ్రామా హైనా, తయారు చేయబడిన డ్రామా కదా. కోయి మనిషి సమస్తే హై మోక్ష మిల్తా హై, మనుషులు అనుకుంటారు మోక్షం దొరుకుతుందని. ఇస్లియే పురుషార్థ కర్తే रहते हैं. जैसे जैनी लोग पुरुषार्थ करते रहते हैं, उनकी अपनी रस्म रिवाज है, उनका अपना गुरु है जिसको मानते हैं. జైనీ వాళ్ళు కూడా వాళ్ళ గురువు, వాళ్ళ ఆచారం, వాళ్ళ పద్ధతుల ప్రకారము వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. బాకీ మోక్ష కిస్కా భీ మిల్తా నహీ, ఎవ్వరికి కూడా మోక్షం అనేది దొరకదు. తుమ్తో జాన్తే హో హమ్ పాటధారి హై ఇస్ డ్రామామే, మీకు కూడా తెలుసు మేము ఈ డ్రామాలో పాత్రధారులమని. హమ్ కబ్ ఆయే, ఎప్పుడు వచ్చాము, ఫిర్ కైసే జాయింగే, ఎలా వెళతాము, ఏ కిస్కో భీ పతా నహీ, ఎవరికి తెలియదు. జానవర్తో నహీ జానేంగేనా, జంతువులకైతే ఇవన్నీ తెలియవు కదా. మనుష్య హీ కైతే హే హమ్ యాక్టర్ పాటధారి హే, మనుషులు ఏమంటారు, మేము పాత్రధారులము అని అంటారనమాట. यह कर्मक्षेत्र है, ఇది కర్మక్షేత్రము. జహా ఆత్మాయే रहती है, ఇక్కడ జహా ఆత్మలు ఎక్కడైతే ఉంటాయో ఉनको కర్మక్షేత్ర నహీ కహా జాతా, ఆత్మ నుండే స్థానాన్ని కర్మక్షేత్రం అనరు. ఓ తో నిరాకారి దునియా హై, అది నిరాకారి ప్రపంచము. ఉస్మే కోయి ఖేల్పాల్ నహీ, అక్కడ ఆటపాట ఏమీ ఉండదు. యాక్ట్ నహీ, పాత్ర నటించేది అంతకంటే ఉండదు. నిరాకారి దునియా సే సాకారి దునియా మే ఆతే హై పాట్ బజానే, నిరాకారి ప్రపంచం నుంచి ఆత్మలు సాకార ప్రపంచంలో వస్తాయి పాత్ర నటించడానికి. జో ఫిర్ రిపీట్ హోతా రహతా హై, అదే తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది. ప్రళయ కభీ హోతీ నహీ, ప్రళయం అనేది ఉండనే ఉండదు. శాస్త్రం మే దిఖాతే హై, కానీ శాస్త్రాల్లో ఏం చూపించారు, మహాభారత లడయిమే యాదవ్ ఔర్ కౌరవ్ మర్ గయే, మహాభారత యుద్ధంలో యాదవులు కౌరవులు చనిపోయారు. బాకీ 5 పాండవ్ వచ్చే, మిగిలిన వాళ్ళెవరు 5 పాండవులు మాత్రమే అని చెప్తారు. వహవి పహాడోం పర్గాల్, మరి వాళ్ళు కూడా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళి ఎక్కి పర్వతారోహణ చేసి ఏమయ్యారు, చనిపోయారు. బాకీ కుచ్ రహా నహీ, మిగిలింది ఏమీ లేదు. ఇస్సే సమస్తే హై ప్రళయ హోగి, దానివల్ల ఏమనుకుంటారంటే ప్రళయం అయిపోయింది అని అనుకుంటారు. ये सब बातें बैठ बनाई है, फिर दिखाते हैं समुद्र में पीपल के पत्ते पर एक बच्चा अंगूठा చూస్తా. ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు, తయారు చేశారు కాబట్టి. ఏమని చెప్తారు, సముద్రంలో ఒక రావి ఆకు మీద పిల్లవాడు నోట్లో వేలు వేసుకొని వస్తాడు అని. అప్పుడు ఇన్సే ఫిర్ దునియా కైసే పైదా హోగి, ఆ పిల్లవాడి వల్ల ఎలా ప్రపంచం తయారవుతుంది. మనుష్య జో కుచ్ సున్తే హై వో సత్ కర్తే, ఏది వింటారో ఈ మనుషులు అదే సత్యం అంటూ ఉంటారు. అవి తుమ్ బచ్చే జాన్తే హో కి శాస్త్రం మే భీ క్యా క్యా లిఖ దియా హై, శాస్త్రాల్లో కూడా ఏమేమి రాశారో మీకు తెలుసు. ఎస్ సబై భక్తి మార్గ్ కే శాస్త్ర, ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి. భక్తుం కో ఫల్ దేనే వాలా ఏక్ భగవాన్ బాప్ హీ హై, ఆ భక్తులకు కూడా ఫలితం ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. కోయి ముక్తి సే కోయి జీవన్ ముక్తి మే చలే జాతే, కొందరు ముక్తిలో వెళ్ళిపోతారు, కొందరు జీవన్ ముక్తిలో వెళ్తారు. హరేక్ పాటధారి ఆత్మా కా జబ్ పాట ఆయేగా జబ్ ఫిర్ ఆయేగి, ప్రతి ఒక్క పాత్రధారి ఆత్మ యొక్క పాత్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు వస్తారు. యह డ్రామా కా రాజ్ సివాయ్ తుమ్ బచ్చోం కే ఔర్ కోయి నహీ జాన్తే, ఈ డ్రామా రహస్యము మీకు తప్ప మరెవరికి తెలియదు. కేతే హే హమ్ రచయిత రచనా కో నహీ జాన్తే, ఏమంటారు, ఈ సృష్టి ఏంటో ఈ సృష్టికర్త ఏమిటో మాకు తెలియదు అంటారు. ड्रामा के एक्टर्स होकर और ड्रामा की आदि मध्यांत ड्यूरेशन आदि को नहीं जाने तो బేసమజ్ కహేంగే నా, డ్రామాలో పాత్రధారులు అయి ఉండి డ్రామా యొక్క ఆది మధ్యం ఏంటి, దాని యొక్క కాలం ఎంతకాలం నడుస్తుంది అనేది తెలియకపోతే వాళ్ళు మూర్ఖుల కిందే లెక్క అంటున్నాడు. సమజానేసే భీ సమస్తేని, ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోరు. 84 लाख समझने कारण ड्यूरेशन भी लाखों वर्ष दे देते हैं, 84 లక్షలు అవడం అని అనుకోవడం వల్ల ఏమైంది, డ్యూరేషన్ ఏమైపోయింది, దాన్ని కూడా లక్షల్లో వెళ్ళిపోయింది అనమాట. 84 లక్షల జన్మలు అనుకోవడం వల్ల ఈ యొక్క సృష్టి యొక్క ఆయువు లక్షల సంవత్సరాల్లోకి వెళ్ళిపోయింది. అభి తుమ్ సమస్తే హో బాబా హమ్ ఆప్సే కల్ప ఆకర్ స్వర్గకి బాదషాహి లేతే హే, ఏమంటారు బాబా, ఇప్పుడు మేము కల్పము వచ్చి స్వర్గ సామ్రాజ్యం తీసుకుంటామంటారు. 5000 वर्ष पहले भी आपसे मिले थे, 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా మీతో కలిసాము. బేహద్ కా వరసా లేని, అనంతమైన వారసత్వం తీసుకోవడానికి.
యథా రాజా రాణి తథా ప్రజా సబ్ విశ్వకే మాలిక్ బంతే హే. అక్కడ రాజా ఎలాగో ప్రజలు కూడా అలాగే విశ్వ యజమాని అవుతారు. ప్రజా भी कहेंगे हम विश्व के मालिक. ప్రజలు కూడా మేము విశ్వ యజమాని అంటారు. जब विश्व के मालिक बनते हो उस समय చంద్రవంశీ రాజ్య నహీ హోతా. మీరు విశ్వ యజమాని అయిన సమయం లోపల చంద్రవంశీ రాజ్యం అనేది లేనే లేదు. తుమ్ బచ్చే డ్రామా కే సారే ఆది మధ్య అంతకో జాంతే హో. మీరు మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంచి అన్నంత తెలుసుకున్నారు. మనుష్య భక్తి మీ జిస్కి పూజా కర్తే హై. మీరు భక్తిలో ఎవరు పూజ చేశారో వాళ్ళందరూ కూడా సబ్కి బయోగ్రఫీ జాంతే హో బాప్కే ద్వారా. అంటే మీరు వాళ్ళందరి యొక్క చరిత్రను బాబా ద్వారా తెలుసుకున్నారు, తెలుసుకోవాలి కూడాను. బాప్ జబ్ తుమ్ బాప్కే బనే హో బాప్కి బయోగ్రఫీ भी పతా హై. బాబా పిల్లలైనప్పుడు మీకు బాబా బయోగ్రఫీ కూడా ఉంది. ఓ బాప్ హై పతిత పావన్ లిబరేటర్ గైడ్. ఆ తండ్రి ఎవరు? పతిత పావనుడు, మనందరికీ కూడా విముక్తి ప్రదాత, గైడ్ అనమాట. తుమ్కో కైతే హే పాండవ్, మిమ్మల్ని పాండవులు అంటారు. తుమ్ సబ్కే గైడ్ బంతే హో, అందుకే మీరందరికీ కూడా గైడ్ అవుతారు అంటున్నాడు బాబా. అంధోకి లాఠీ బంతే హో, అజ్ఞానులకు చెయ్యూత అవుతారు అంటున్నాడు బాబా. సబ్కో రాస్తా బతానేకి లియే. ఎందుకు మీరు అజ్ఞానులకు చెయ్యూత అవ్వాలంటే అందరికీ మార్గం చూపించాలి కదా. యథా బాప్ గైడ్ తథా తుమ్ బచ్చోం కో భీ బననా హై. బాబా ఏ విధంగా మార్గదర్శకుడో మనం కూడా అలాగా తయారవ్వాలి. సబ్కో రాస్తా బతానా హై. తుమ్ ఆత్మ వ పరమాత్మ హై. మీరు ఆత్మ, ఆయన పరమాత్మ. ఉన్సే బేహద్ కా వర్షా మిల్తా. ఆయన ద్వారా మీకు అనంతమైన వారసత్వం దొరుకుతుంది. భారత్ మే బేహద్ కా రాజ్యత. భరతఖండంలో అనంతమైన రాజ్యం ఉండేది. అబ్ నహీ హై, ఇప్పుడు లేదు కదా. తుమ్ బచ్చే జాంతే హో हम बेहद के बाप से बेहद सुख का वर्षा लेते हैं. మేము అనంతమైన తండ్రితో అనంతమైన సుఖ వారసత్వం తీసుకుంటాము. అర్థాత్ అంటే మనిషిసే దేవతా బంతే హే. మనుషులు దేవతలు అవుతాము. हम ही देवता थे फिर 84 జన్మ లేకర్ శూద్ర బని. మేమే దేవతలుగా ఉండేవాళ్ళము, 84 జన్మలు తీసుకొని శూద్రులమయ్యాము. బాప్ ఆకర్ శూద్రసే బ్రాహ్మణ బనాతే. కానీ బాబా వచ్చి శూద్రులైన మనందరినీ కూడా తిరిగి బ్రాహ్మణులుగా చేస్తారు. यज्ञ में ब्राह्मण जरूर चाहिए. यज्ञ तपకుండా బ్రాహ్మణులు అవసరమే. यह ज्ञान यज्ञ. భారత్ మే యజ్ఞ బహుత్ రచితే హై. ఇది జ్ఞాన యజ్ఞము. ఈ భరతఖండంలో ఎన్నో యజ్ఞాలు తయారు చేస్తారు. ఇస్మే ఖాస్ ఆర్య సమాజీ బహుత్ యజ్ఞ కర్తే. ఇందులో ప్రత్యేకంగా ఆర్య సమాజీ వాళ్ళు ఎక్కువ యజ్ఞాలు చేస్తారు. అబ్ యహతో రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇదైతే ఎలాంటి ఏమై యజ్ఞం? రుద్ర జ్ఞాన యజ్ఞం. జిస్మే సారీ పురాణి దునియా స్వాహ హోనీ హై. మొత్తము పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోవాలి. అబు బుద్ధిసే కామలేనా పడతా హై. ఇప్పుడు బుద్ధితో మీరు పని తీసుకోండి. కలియుగమేతో బహుత్ మనుష్య హై. కలియుగంలో చాలామంది మనుషులు ఉన్నారు. ఇతనీ సారీ పురాణి దునియా క్లాస్ హో జాయిగి కోయి బీ చీజ్ కామ్ మే నహీ ఆనీ హై. ఇంత పెద్ద పాత ప్రపంచం అంతా కూడా మొత్తం నాశనం అయిపోతుంది, అంటే మహావినాశనంలో పోతుంది. ఏ వస్తువు కూడా పనికిరాదు. సత్యుగమేతో ఫిర్ సబ్ కుచ్ నయా హోగా. సత్యుగంలో మనల్ని అన్ని కొత్తవే దొరుకుతాయి. యహాతో కిత్నా గంధ హై. మనుష్య కైసే గందే రహతే హై. ఇక్కడ మనుషులు ఎంత అసహ్యంగా ఉంటారు. ధనవాన్ బడే అచ్చే మహలో మే రహతే హై. ధనవంతులైతే బాగా మహల్స్లో ఉంటారు. గరీబ్తో బిచారే గంధ మే జోపడియో మే పడే హై. పేదవాళ్ళైతే ఎంత అసహ్యమైనటువంటి గుడిసెల్లో ఉంటారు. अब इन झोपड़ियों को डिस्ट्रॉय करते रहते हैं. పాపం ఆ గుడిసెలను కూడా అందరూ పాడు చేస్తూ ఉంటారు. उनको तुम्हारी जगह से दूसरी जगह से दे देंगे जमीन फिर बेचते रहते हैं. వాళ్ళని ఖాళీ చేయించి మీకు వేరే స్థలం ఇస్తాంలే అని అమ్ముకుంటూ ఉంటారు. నహీ ఉఠ్తేతో జబర్దస్తి ఉఠాతే. ఒకవేళ లేవకపోతే వాళ్ళని బలవంతంగా లేపుతారు. గరీబ్ దుఃఖీ బహుత్ హై. ఈ విధంగా పేదవాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు. జో సుఖీ హై వహ భీ స్థాయి సుఖ్ నహీ. పోనీ సుఖంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా స్థిరమైన సుఖం లేదు వాళ్ళకి. అగర్ సుఖ్ హోతా హై తో క్యోం కహతే కి ఏకాగ్ విష్ఠా సమాన్ సుఖ్ హై. ఒకవేళ నిజమైన సుఖం ఉంటే అది శాశ్వతం కాదని ఎందుకు అనుకుంటారు? శివ్ భగవాన్ వాచ్ ఏమంటున్నారు శివ్ బాబా? హమ్ ఇన్ మాతాओं के द्वारा स्वर्ग के द्वार खोल रही है. ఈ మాతల ద్వారానే మేము స్వర్గ ద్వారాలు తెరుస్తున్నాను. మాతాओं पर कलश रखा है. మాతలకు కలశాన్ని ఇచ్చాను. ఓ ఫిర్ సబ్కో జ్ఞానామృత పిలాతి. వాళ్ళు అందరికీ కూడా జ్ఞానామృతాన్ని
తాగిస్తారు. పరంతు తుమారా హై ప్రవృత్తి మార్గ్, మీది ప్రవృత్తి మార్గము. తుమ్ హో సచ్చే సచ్చే బ్రాహ్మణ్, మీరు నిజమైన బ్రాహ్మణులు. తో సబ్కో జ్ఞాన చితా పర్ బిఠాతే హో, అందుకని అందరినీ కూడా మీరు జ్ఞానచితి మీద కూర్చోబెడతారు. అభి తుమ్ బంతే హో దైవీ సంప్రదాయ్, ఇప్పుడు తర్వాత మీరు ఏమవుతున్నారు? దైవీ సంప్రదాయం అవుతున్నారు. ఆసురీ సంప్రదాయ అర్థాత్ రావణ రాజ్యం. ఆసురీ సంప్రదాయం అంటే ఇది రావణ రాజ్యం. గాంధీ బి కహతే తే రామరాజ్య హో, గాంధీజీ కూడా ఏమనుకున్నారు? రామరాజ్యం రావాలనుకున్నారు. బులాతే హై హే పతిత పావన్ ఆవో, పరంతు అప్నే కో పతిత్ సమస్తే తోడి హై, తమను తాము పతితులం అనుకుంటారా? బాప్ సబ్ బచ్చోం కో సుజాగ్ కర్తే హై, బాబా మనందరినీ మేల్కొల్పుతారు. తుమ్ ఘోర అంధ్యారే సేవ్ సోజరే మే ఆయే హో, మీరు ఘోర అజ్ఞానం నుండి ప్రకాశంలోకి వచ్చారు, అంటే జ్ఞానంలో వచ్చారు. మనుష్యతో సమస్తే హే గంగా స్నాన్ కర్నేసే పావన్ బన్ జాయేంగే, మనుషులు ఏమనుకుంటారంటే గంగా స్నానం చేస్తే పావనం అవుతాం అనుకుంటారు. ఐసే హీ గంగా మే హరిద్వార్ కా సారా కిచరా పడతా హై, అలా అంటే గంగా లోపల హరిద్వారం యొక్క మొత్తం చెత్తంతా పడుతుంది. కహా ఫిర్ ఓ కిచరా సారా ఖేతీ మే లే జాతే హై, ఆ చెత్తనంతా పొలాలకు తీసుకెళ్తారు. సత్యుగ్ మే ఐసే కామ్ హోతే నహీ, సత్యుగంలో అలాంటిది ఏమీ ఉండదు. వహాతో అనాజ్ డేర్ కే డేర్ హోతా హై, అక్కడ ఎంతో తరగనటువంటి ధాన్యం ఉంటుంది. పైసా తోడే హీ ఖర్చు కర్నా పడతా హై, అక్కడ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. బాబా అనుభవీ హేనా, బ్రహ్మ బాబాకి అన్ని అనుభవాలు ఉన్నాయి కదా. పహలే కిత్నా అనాజ్ సస్తా థా, ముందు పూర్వము ధాన్యం ఎంత చౌకగా ఉండేది. సత్యుగ్ మే బహుత్ థోడే మనుష్య హై, హర్ చీజ్ సస్తీ రహతీ హై, సత్యుగంలో జనాభా తక్కువ ఉన్నారు కనుక ప్రతి వస్తువు చౌకగా ఉండేది. తో బాప్ కేతే హై మీఠే బచ్చే, బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలు, అవి తుమ్కో పతిత్ సే పావన్ బననా హై. యుక్తి బహుత్ సహజ్ బతాతే హై, యుక్తి చాలా చక్కగా సహజంగా చెప్తున్నారు. అప్నేకో ఆత్మా సమజ్ బాప్కో యాద్ కరో, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయండి. ఆత్మా మే హీ ఖాద్ పడనేసే మూలం మేకి బన్ గయి, ఆత్మలోనే ఈ ఎరువు పడడం వల్ల, పాపం చేరడం వల్ల సున్నితం అయిపోయింది. జో పారస్ బుద్ధి తే వహీ అబ్ పత్తర్ బుద్ధి బనే, దివ్యమైన బుద్ధి గల వాళ్ళే పాషాణ బుద్ధి గల వాళ్ళు అయిపోయారు. తుమ్ బచ్చే అభి బాప్ కే పాస్ పత్తర్నాథ్ సే పారస్నాథ్ బన్నే ఆయే హో, మీరు బాబా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు దివ్యమైన బుద్ధి గల వాళ్ళ నుంచి పాషాణ బుద్ధి గల వాళ్ళ నుంచి దివ్య బుద్ధి గల వాళ్ళు కావడానికి. బేహద్ కా బాప్ తుమ్కో విశ్వ కా మాలిక్ బనాతే, ఆ అనంతుడైన తండ్రి మిమ్మల్ని విశ్వ యజమానిగా చేస్తున్నారు. సో బి గోల్డెన్ ఏజ్ విశ్వక, మామూలు చోట కాదు, స్వర్ణిమ యుగంలో. యహ్ ఐరన్ ఏజ్ విశ్వ, ఇదైతే ఐరన్ ఏజ్ అంటే తమో ప్రధాన ప్రపంచం. బాబ్ బైట్ బచ్చుంకో పారస్పరి కా మాలిక్ బనాతే, బాబా పిల్లల్ని ఆ దివ్యమైనటువంటి స్వర్గధామానికి యజమానిగా చేస్తారు. తుమ్ జాన్తే హో జహా కే ఇతనే మహల్ మాడియా ఆది కోయి కామ్ మే నహీ ఆయేంగే, ఇక్కడ ఎన్నెన్ని మహల్స్ ఉన్నా, అవన్నీ ఏవి ఆస్తుపాస్తులు ఉన్నా అవి ఎందుకు పనికిరావు. సబ్ ఖతం హో జాయేంగే. యహా క్యా రఖా హై, ఇక్కడ ఏముందని. అమెరికా కే పాస్ కిత్నా సోనా హై, యహా తో థోడా బహుత్ సోనా జో మాతా ఉన్కే పాస్ హై, మాతల దగ్గర కొద్దిగా ఉండుండొచ్చు, అమెరికాలో చాలా ఉంది. యహ్ భీ లేతే రహతే హై క్యోంకి ఉన్కో తో కర్జ్ మే సోనా దేనా హై, అందుకని వీళ్ళు అప్పు కింద బంగారం ఇవ్వాలి కదా వాళ్ళకి, అందుకని ఇది కూడా తీసుకుంటూ ఉంటారు. తుమ్హారే పాస్ వహా సోనా హీ సోనా హోతా హై, సత్యుగంలో మీ దగ్గర బంగారమే బంగారం ఎక్కడ చూస్తే. యహా కౌడియా వహా హీరే హోంగే, ఇక్కడ గుడ్డిగవ్వలు ఉంటాయి, అక్కడ వజ్రాలు ఉంటాయి. ఇన్కో కహా జాతా హై ఐరన్ ఏజ్, అందుకే దీన్ని తమో ప్రధాన యుగము అంటారనమాట. భారత్ హీ అవినాశీ ఖండ హై, కభీ వినాశ్ నహీ హోతా, భరతఖండమే శాశ్వతమైన ఖండము, అది ఎప్పుడు నశించదు. భారత్ మే సబ్సే ఊంచితే ఊంచ్, భారత్ హై సబ్సే ఊంచితే ఊంచ్, అన్నిటికంటే పరమోన్నతమైనది భారతఖండం. తుమ్ మాతాయే సారే విశ్వకా ఉద్ధార్ కర్తీ హో, మాతలైన మీరు ఈ విశ్వాన్నంతా ఉద్ధరిస్తారు. తుమ్హారే లియే జరూర్ నయీ దునియా చాహియే, మీకోసమే కొత్త ప్రపంచం కావాలి. పురాణీ దునియా కా వినాశ్ చాహియే, కావాలి అంటే పాత ప్రపంచం నశించాలి. కితనీ సమజనే కీ బాతే హై, ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. శరీర నిర్వాహార్థ దందా అది भी करना है, శరీరాన్ని పోషించుకోవడం కోసం వ్యవహారాలు వ్యాపారాలు అయితే చేయాలి. కుచ్ భీ నహీ హై చోడ్నా కుచ్ భీ నహీ, ఏవి వదిలిపెట్టవలసిన అవసరం లేదు. బాబా కైతే హై సబ్ కుచ్ కర్తే ముఝే యాద్ కర్తే రహో, సర్వము చేస్తూ నన్ను గుర్తు చేయండి. భక్తి మార్గమే भी
तुम मुझ बाप को याद करते आए हो कि हमको आकर सावरे से గోరా बनाओ, మమ్మల్ని వచ్చి అపవిత్ర నుండి పవిత్రంగా చేయాలి. उनको मुसाफिर कहा जाता है. तुम सब मुसाफिर हो ना, तुम्हारा घर है जहाँ सब ఆత్మాయే रहती है. మీ ఇల్లు ఎక్కడుందో అక్కడే ఆత్మలందరూ ఉండే స్థానము. तुम सबको ज्ञान चिता पर बिठाते हो, మీ అందరినీ కూడా మీరు జ్ఞాన చితి మీద కూర్చోబెడతారు. సబ్ హిసాబ్ కితాబ్ చుక్తూ కర్ జానే వాలే, అందరూ వాళ్ళ వాళ్ళ బాకీలు తీర్చుకొని వెళ్ళిపోవలసిన వాళ్ళే. ఫిర్ నయే సిర్ ఆత్మ ఆయేంగి, जितना याद में रहेंगे उतना पवित्र बनेंगे और ऊंच पद पाएंगे. మాతాओं तो फुर्सत नहीं, पापा మాతలకు తీరిక ఉండదు. మేల్స్కి బుద్ధి దందే ఆది తరఫ్ చక్కర్ लगाती रहती है. పురుషులకైతేనేమో వ్యాపారాలు వ్యవహారాల్లోనే బుద్ధి తిరుగుతూ ఉంటుంది. इसलिए बाप ने कलश भी माताओं पर रखा है. అందుకనే కలశం కూడా బాబా మాతలకే ఇచ్చారు. यहाँ तो స్త్రీ को कहते हैं कि पति की तुम्हारा ईश्वर गुरु सब कुछ है. ఇక్కడ స్త్రీని ఏమంటారంటే భర్తయే నీకు సర్వస్వం, ఆయనే ఈశ్వరుడు, ఆయనే గురువు అంటారు. तुम उनकी दासी हो, మీరు అతనికి దాసులు అంటారు. అవి ఫిర్ బాప్ తుమ్ మాతాओं को कितना ऊंच बनाते. కానీ ఇప్పుడు బాబా మాతల్ని ఎంత ఉన్నతంగా ఉంచారు, తయారు చేశారు. తుమ్ నారియా హీ భారత్ కా ఉద్ధార్ కర్తీ హో, మీరు స్త్రీలైన మీరే ఈ భరతఖండాన్ని ఉద్ధరిస్తారు అన్నారు బాబా. కోయి బాబాసే పూచితే హే, కొంతమంది ఏమంటారంట, బాబాని అడుగుతారంట, ఆవాగమన్ సే చూట్ సక్తే హే, ఈ యొక్క చావు పుట్టుకల నుంచి మేము వదిలించుకోవచ్చా? బాబాకైతే హా కుచ్ సమయకే లియే, అది కొంతకాలం వరకే. తుమ్ బచ్చేతో ఆల్రౌండ్ ఆది సే అంత తక్ పాట బజాతే హో, కానీ మీరైతే మొదటి నుండి చివరి వరకు పాత్ర నటిస్తారు, ఆల్రౌండ్ పాత్ర. దూసరే జో హైనా వహ ముక్తిధామే రహతే హై, మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ముక్తిధామానికి వెళ్తారన్నమాట, అక్కడికి వెళ్ళి ఉంటారు. ఉన్కా పాఠ హీ తోడా హై, వాళ్ళ పాత్రే కొంచెం. స్వర్గమే తో జానే వాలే హై నీ, వాళ్ళు స్వర్గంలో వెళ్ళే వాళ్ళు కానే కాదు. ఆవాగమన్ సే మోక్ష ఉస్కో కహెంగే జో పిఛాడీ కో ఆయే ఔర్ వహ యహ్ గయే. రాకపోకలు లేకుండా ఉండేది ఎవరు, మోక్షం కోరుకునేదంటే లాస్ట్లో వచ్చేవాళ్ళే. జ్ఞాన్ ఆది సే సున్న సకే, అది తో సున్న సకే, జ్ఞానం అది ఏమి వినరు. సున్తే వహీ హై జో షురూ సే అంత తక్ పాట బజాతే, వినేది ఎవరంటే మొదటి నుండి చివరి వరకు పాత్ర నటించేవాళ్ళు. కయి కహతే హై హమ్కో తో యహీ పసంద్ హై, కొంతమంది అంటారు మాకు మోక్షమే పసందు అంటే ఇష్టము అంటారు. వహా హీ బయటే రహే, మేము ఎప్పటికీ అక్కడే ఉండాలి అంటారు. ఐసే తోడి హీ హో సక్తా హై, బాబా అన్నాడు అది ఎలా సాధ్యం అవుతుంది, డ్రామా మే నూందా హువా హై, డ్రామాలో ఫిక్స్ అయిపోయింది కదా అంటున్నాడు. జాకర్ పిఛాడీ మే ఆయేంగే జరూర్, అలా అనుకున్న వాళ్ళు వెళ్ళి లాస్ట్లో తప్పకుండా రావాల్సే వస్తుంది. బాకీ సారా సమయ శాంతిధామ్ మే రహతే, మొత్తం టైం అంతా కూడా శాంతిధామంలో ఉండి లాస్ట్లో వస్తారు. ఇది బేహద్గా డ్రామా హై, ఇది అనంతమైన డ్రామా. అచ్చా మీఠే మీఠే సిఖిలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते. सार है सच्चा सच्चा ब्राह्मण बन, सबको ज्ञान अमृत पिलाना है. నిజమైన బ్రాహ్మణులై అందరికీ జ్ఞానామృతాన్ని సేవింపజేయాలి. జ్ఞాన్ చితా పర్ బిఠానా హై, జ్ఞాన చితి మీద కూర్చోబెట్టాలి అందరినీ. शरीर निर्वाह अर्ध धंधा आदि सब कुछ करते पतित से पावन बनने के लिए, శరీర నిర్వహణ కోసము దందా వ్యాపారం ఇవన్నీ చేసుకుంటూ కూడా పతితుల నుంచి పావనులు కావడానికి బాప్కి యాద్ మే రహనా హై, బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. और सबको बाप की याद दिलाना है, అందరికీ బాబాని జ్ఞాపకం చేసేలా చేయాలి. వరదాన్ నిరంతర యాద్ और సేవా కే బ్యాలెన్స్ సే, నిరంతరం బాబా యొక్క జ్ఞాపకము మరియు సేవ యొక్క బ్యాలెన్స్తో బచపన్ కే నాజ్ నఖరే సమాప్త కర్నే వాలే, బాల్యపు చేష్టలన్నింటిని కూడా సమాప్తం చేసేవారై వానప్రస్థి భవ, వృద్ధాప్యంలో రండి అంటే అనుభవి ఆత్మలు అవ్వండి. చోటీ చోటీ బాతో మే సంగం కే అమూల్య సమయ కో గవానా బచపన్ కే నాజ్ నఖరే హై, చిన్న చిన్న విషయాల్లో సంగమయం యొక్క అమూల్యమైన సమయాన్ని పోగొట్టుకోవడం అంటే బాల్యంలో చేసేటువంటి చిలిపి చేష్టల కింద లెక్క. అబ్ వహ నాజ్ నఖరే శోభతే నహి, ఆ చిన్న చిన్న చేష్టలు అందంగా అనిపించవు.
వానప్రస్థ में सिर्फ एक ही कार्य रह जाता है. వృద్ధాప్యంలో అంటే అనుభవి ఆత్మలకు కేవలం ఒకటే పని మిగులుతుంది, బాప్కి యాద్ ఔర్ సేవ, బాబాని జ్ఞాపకం చేయటము, సేవ చేయటం. ఇస్కే సివాయ్ ఔర్ కోయి భీ యాద్ నాయే, ఇది తప్ప మరేది కూడా జ్ఞాపకం రావద్దు. ఉఠోతో భీ యాద్ ఔర్ సేవ, సోవోతో భీ యాద్ ఔర్ సేవ. మీరు లేచినా, కూర్చున్నా, నిద్రించినా బాబాని జ్ఞాపకం చేయాలి, సేవ చేయాలి. నిరంతర బ్యాలెన్స్ బనా రహే, నిరంతరము ఇది బ్యాలెన్స్ ఉంచుకోవాలి. త్రికాలదర్శి బన్కర్ బచ్పన్ కి బాతే, మీరు త్రికాలదర్శి అయ్యి బాల్యం రోజుల్ని బచ్పన్ కే సంస్కారం కా సమాప్త సమారోహం మనవు, బాల్య సంస్కారాల్ని సమాప్తం చేసుకొని ఆ ఉత్సవం జరుపుకోండి. తబ్ కహేంగే వానప్రస్థి, అప్పుడే వానప్రస్థి అంటే అనుభవి అయినటువంటి ఆత్మలు అనబడతారు. స్లోగన్, సర్వ ప్రాప్తియోं से సంపన్న ఆత్మకి నిశాని హై సంతుష్టత. సర్వ ప్రాప్తులతో సంపన్నమైన ఆత్మ లక్షణం ఏంటంటే సంతృప్తి. సంతుష్ట రహో और సంతుష్ట కరో, మీరు సంతృప్తిగా ఉండండి, ఇతరులని సంతృప్తి పెట్టండి అంటున్నారు బాబా. ఈరోజు దాది యొక్క పాయింట్ వినండి మనం. ఐసా కభీ నహీ సోచనా హై, ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. మేరా కోయి సహారా నహీ, నాకెవరు కూడా తోడు లేరు అని మాత్రం అనుకోకండి. బస్ విఘ్నో సే ఘబరావో నహీ, వచ్చే విఘ్నాలతో కంగారు పడకండి. విఘ్న బల్ కితనా భీ బడా హో, ఎంత పెద్ద విఘ్నాలైనా సరే, లేకిన్ విఘ్నకో అప్నే సంకల్పం సే బడా నహీ బనావో, ఆ వచ్చిన విఘ్నాన్ని మీరు సంకల్పం చేసి దాన్ని పెద్దగా చేయకండి. జడకో సమజ్కర్ బీజ్కో కాటో, అది ఎక్కడ మూలం ఉందో దాన్ని అక్కడ మొదటి నుంచి నరకండి. అర్థాత్ పహలే సోచోకి, ముందు ఏం ఆలోచించాలి, ఏ విఘ్న క్యోం ఆయా, కిస్లియే ఆయా, ఈ విఘ్నం ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేనికోసం వచ్చింది. జబ్ ఇస్కి జడకో సమజ్ లేంగే, ఈ యొక్క మూలాన్ని మీరు తెలుసుకుంటే ఉస్ విఘ్నకో సమాప్త కర్నా సహజ్ హో జాయేగా, ఆ విఘ్నాన్ని మీరు వదిలిపెట్టడం సహజమవుతుంది. బాకీ బార్ బార్ ఏహీ నహీ సోచో, మాటి మాటికి ఇదే ఆలోచించకండి కి ఏ మేరే పాస్ ఏ విఘ్న క్యోం ఆయా, నాకు ఈ విఘ్నం ఎందుకు వచ్చింది అని అనుకోకండి. బస్ విఘ్నకి జడకో పైచాన్, విఘ్నం యొక్క మూలాన్ని గుర్తించండి. ఉస్కా సమాధాన్ తురంత్ కరో, దానికి వెంటనే ఆన్సర్ చెయ్యండి అని అంటున్నారు దాదీజీ. అచ్చా, ఓం శాంతి. ईश्वर से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है. ईश्वर से हमने मुलाकात की है, मन भावनी सी मधुर बात की है. प्रभु से मिलन की मिली है खुशी, हमको प्रभु से मिलन की.